హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్. ఈరోజు చెప్పబోయే కథ ఏంటంటే షిరిడి సాయిబాబా ఎపిసోడ్ 2. సాయి అనే పేరు వెనుకున్న అర్థం. కొన్ని పేర్లు పిలవడానికి మాత్రమే కాదు, కొన్ని పేర్లు జీవించడానికి, కొన్ని పేర్లు గుర్తింపులు, కొన్ని పేర్లు అనుభూతులు. షిరిడీకి వచ్చిన ఆయన పకీరు మొదట పేరు లేదు, కానీ ఒకరోజు ఆయననే ఒక పేరుగా మారాడు. ఆ పేరే సాయి. ఎపిసోడ్ 1 ముగిసేసరికి షిరిడీ గ్రామం ఒక నిర్ణయానికి వచ్చింది. బాబా ఇక అతిథి కాదు, అతను ఊరిలో భాగం. ఆయన ఇప్పటికీ ఒక ప్రశ్న మిగిలే ఉంది, ఈ బాబా అసలు ఎవరు అని. ఎందుకంటే ఆయన తన గురించి ఎప్పుడూ చెప్పలేదు, ఎవరి ముందు తన గతాన్ని విప్పలేదు, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా వివరించలేదు. కానీ షిరిడీ ప్రజలు మౌనాన్ని గమనించటం మొదలుపెట్టారు. బాబా ఉదయాన్నే లేచేవాడు, దునిమంట దగ్గర కూర్చొని చేతులు అగ్నివైపు చాచి నిశ్శబ్దంగా ఉండేవాడు. ఆ మౌనం సాధారణంగా లేదు, అది ఖాళీ కాదు, అది లోతైన ఆలోచనతో నిండిన మౌనం. ఒకరోజు ఊరి అంచున ఒక సాధువు వచ్చాడు. చూడటానికి పండితుల్లా ఉన్నాడు, వయసు ఎక్కువ, ముఖంలో గర్వం కూడా ఉంది. అతను బాబా దగ్గరకు వచ్చి అడిగాడు, నువ్వెవరు అని. అది ప్రశ్న కాదు, ఒక పరీక్ష. బాబా తల ఎత్తి చూశాడు, నవ్వాడు, ఏమీ చెప్పలేదు. మళ్ళీ అడిగాడు, నీ పేరేమిటి అని. అప్పుడే బాబా మొదటిసారి ఒక మాట మాట్లాడాడు, సాయి అని. ఆ మాట పెద్దగా లేదు, కానీ ఒక్క మాట అక్కడున్న వాళ్ళ మనసులలో ఏదో తాకింది. ఆ సాధువు ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే సాయి ఒక్క పేరు మాత్రమే కాదు. పకీర్ల భాషలలో సాయి అంటే ఆత్మీయుడు, దైవిక స్నేహితుడు, అందరికీ చెందినవాడు అని. ఆ సాధువు అర్థం చేసుకున్నాడు, ఈ పకీరు తనను తాను ఎవరితో విడదీయడం లేదు అని. అందుకే ఆయన అన్నాడు, నువ్వు సాయి అయితే నువ్వు నాకు బాబా. అక్కడి నుంచే ఆ పేరు పుట్టింది, సాయి బాబా అని. ఈ పేరు పెట్టింది బాబా కాదు, ఈ పేరు అడిగింది కూడా బాబా కాదు. ఈ పేరు వచ్చింది ప్రజల హృదయాల నుంచి. అప్పట్నుంచి ఎవరైనా బాధతో వచ్చినా, ఆశతో వచ్చినా ఒకే మాట అనేవారు, సాయిబాబా. ఆ పేరు షిరిడీలో నెమ్మదిగా వ్యాపించింది. ఒక రోజులో కాదు, ఒక వారంలో కాదు, కాలంతో పాటు, అనుభూతితో పాటు. మొదట పిల్లలు పిలిచారు, తర్వాత మహిళలు, ఆ తర్వాత వృద్ధులు. చివరికి ఆ పేరు ఊరి శ్వాసలో కలిసిపోయింది. బాబా మాత్రం మారలేదు. అదే చింపిరి బట్టలు, అదే మసీదు, అదే దునిమంట. కానీ ఇప్పుడు ఆ మసీదు ఖాళీగా లేదు. ఎవరైనా ఏదో ఒక సమయంలో అక్కడ ఉంటూనే ఉన్నారు. ఒక విషయం షిరిడీ వాళ్ళకి అర్థమైంది, బాబా దగ్గరకు వెళ్ళాలంటే డబ్బు అవసరం లేదు, అర్హత అవసరం లేదు, బాధ ఉంటే చాలు. అందుకే ఒకరోజు ఒక యువకుడు వచ్చాడు. వయస్సు 25 సంవత్సరాలు. కళ్ళల్లో కోపం, మనసులో నిరాశ. అతని పేరు దాము. పని లేదు, జీవితం అర్థం కూడా లేదు. అతను బాబా ముందు కూర్చొని అన్నాడు, బాబా, నాకు ఏమీ అర్థం కావటం లేదు, ఎందుకు పుట్టానో కూడా తెలియదు. బాబా అతన్ని చూశాడు, చాలాసేపు చూశాడు. ఆ తర్వాత ఒక్క మాట అన్నాడు, పనిలేని చేతులు, ముందు నీ మనసుని పనిలో పెట్టు అని అన్నాడు. దాముకి కోపం వచ్చింది. నేను పనిలేని వాడినని ఎగతాళి చేస్తున్నాడా అని అనుకున్నాడు. కానీ కొన్ని రోజులకి అతను ఒక పని దొరకటంతో జీవితం దారిలో పడింది. అప్పుడు తనకి అర్థమైంది, బాబా మాటలు గాయపరచవు, మనల్ని మారుస్తాయని. ఇది సాయి లీలలో మొదటి ముఖ్యమైన లక్షణం. బాబా ఎప్పుడు తీపిగా నిజాన్నే మాట్లాడతాడు. ఒకసారి ఊరి ధనవంతుడు వచ్చాడు. అతనికి అన్నీ ఉన్నాయి, డబ్బు, పొలాలు, పేరు, ప్రతిష్ట. కానీ శాంతి మాత్రం లేదు. అతను బాబా దగ్గరకు వచ్చి అన్నాడు, బాబా, నాకు నిద్ర రావటం లేదు అని అంటే, బాబా నవ్వుతూ, నీ సంపదకి కపాలదారుడివి నువ్వే కదా అని అన్నాడు. అప్పాజీకి అర్థం కానట్టు ఉన్నాడు, కానీ ఆ మాట అతని మనసులో తిరుగుతూ ఉండేది. ఆ రోజు నుంచి అతను దానం చేయడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లో అతని ముఖంలో శాంతి కనిపించింది. ఇక్కడే సాయిబాబా బోధన లోతు తెలుస్తుంది. ఆయన సంపదను తిట్టలేదు, పేదరికాన్ని గొప్పగా చెప్పలేదు, కేవలం అనుబంధాన్ని నేర్పాడు. ఒకరోజు ఊరిలో పెద్ద రోగం వచ్చింది, అదే జ్వరం. ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. అలా భయపడుతూ బాబా దగ్గరకు పరుగులు తీశారు.
మమ్మల్ని కాపాడండి బాబా అని అంటూ ప్రజలు బాబాని వేడుకున్నారు. బాబా అన్నాడు, భయం ఎక్కువైతే రోగం లోతుకుపోతుంది అని అన్నాడు. ఆయన దునిమంట దగ్గర నుంచి ఊది ఇచ్చాడు. ఇది మందు కాదు, ఇది విశ్వాసం అని చెప్పాడు. అదే రోజు నుంచి చాలామంది కోలుకున్నారు. అక్కడ డాక్టర్లు కూడా లేరు, ఆసుపత్రులు కూడా లేవు అని ఊరంతా ఒక మాట అన్నారు, బాబా మమ్మల్ని చూసుకున్నాడు అని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బాబా ఎవరిని బలవంతంగా నమ్మమని చెప్పలేదు. నమ్మిన వాళ్ళకి దారి చూపించాడు అంతే. అనుమానించిన వాళ్ళది కూడా దూరం చెయ్యలేదు. ఒకసారి ఒక పండితుడు వచ్చాడు, చాలా గ్రంథాలు చదివినవాడు. అతను బాబా దగ్గర కూర్చొని అన్నాడు, నేను వేదాలు చదివాను, నువ్వేం చదివావు అని అన్నాడు. బాబా నవ్వాడు, దునిమంట వైపు చూపి అన్నాడు, అది రోజు నేను చదువుతాను అని. అందరూ నవ్వారు, కానీ ఆ పండితుడు నవ్వలేదు. ఎందుకంటే అగ్ని అంటే ఏంటంటే త్యాగం, శుద్ధి, స్థిరత్వం. అతనికి అర్థమైంది ఈ మనిషి చదువు పుస్తకాల్లో లేదు అని. ఇప్పటికే షిరిడీకి బయట ఊర్ల నుంచి కూడా ప్రజలు రావటం మొదలుపెట్టారు. ఎవరైనా వచ్చి అడిగితే బాబా ఒక్క మాట అనేవాడు, సబూరి, శ్రద్ధ అని. ఓర్పు, విశ్వాసం, ఈ రెండు మాటలు షిరిడీ జీవన సూత్రాలయ్యాయి. అయితే బాబా ఎప్పుడూ అందరికీ మృదువుగా ఉండలేదు. కొన్ని సందర్భాల్లో ఆయన చాలా కఠినంగా ఉండేవాడు. ఎందుకంటే అది శిక్ష కాదు, సరిదిద్దడం గురించి. ఒక యువకుడు తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు బాబా అతన్ని గట్టిగా మందలించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బాబా ఎప్పుడూ సున్నితంగానే మాట్లాడేవాడు, కానీ అప్పుడప్పుడు కఠినంగా ఉండేవాడు, వాళ్ళని మంచి దారిలోకి తేవడానికి. బాబా ఇలా కూడా మాట్లాడతారా అని అనుకున్నారు. కానీ కొన్నాళ్లకు ఆ యువకుడు మారిపోయాడు. అప్పుడు గ్రామస్తులు అర్థం చేసుకున్నారు, బాబా ప్రేమ మౌనంగా ఉండొచ్చు, కానీ అవసరమైతే గట్టిగానే ఉంటుంది అని. షిరిడీ ఇక మునపటి ఊరు కాదు. ఇది ఒక్క రోజుల్లో మారలేదు, అద్భుతాలతో ఒక్కసారిగా మారలేదు, నెమ్మదిగా మనుషుల మనసుల మార్పులతో మారింది. మసీదు దగ్గర కూర్చున్న బాబా ఇప్పుడు ఊరి మధ్యలో ఉన్నట్టు అనిపించేవాడు. ఎందుకంటే ఆయన శరీరం ఒకే చోట ఉన్న ఆయన ప్రభావం ప్రతి ఇంట్లోకి వెళ్ళేది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బాబా ఎప్పుడూ పెద్ద అద్భుతాలు చెయ్యలేదు. ఆకాశం నుంచి వెలుగులు కూడా రాలేవు, భూమి కూడా కంపించలేదు, కానీ మనుషుల లోపల ఏదో కంపించింది. ఒకరోజు షిరిడీ ఊరంతా కుదిపేసిన సంఘటన జరిగింది. ఊరిలో అత్యంత కఠినమైన మనిషి వచ్చాడు. అతని పేరే భీమాజీ. అతను దేవుడిని నమ్మడు, ఫకీర్లను ద్వేషిస్తాడు. బాబానైతే అస్సలు ఇష్టపడేవాడే కాదు. ఈ ఫకీరు ఊరిని పాడు చేస్తున్నాడు అని అందరికీ చెబుతాడు. ఒకరోజు అతను మసీదు దగ్గరికి వచ్చాడు. అది శాంతిగా వచ్చిన అడుగు కాదు, అది సవాలు. అతను గట్టిగా అన్నాడు, నువ్వు నిజంగా శక్తివంతుడివైతే ఈ ఊరిని కరువు రాకుండా చెయ్యి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. మసీదు దగ్గర ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దమయ్యారు, భయపడ్డారు. అందరూ బాబా వైపు చూశారు. బాబా మాత్రం దునిమంట వైపు చూస్తూ మెల్లగా అన్నాడు, వర్షం నా చేతిలో లేదు, కానీ ఓర్పు మీ చేతిలో ఉంది అని అన్నాడు. భీమాజీ నవ్వాడు, ఎగతాళి కూడా చేశాడు. ఆ ఏడాది వర్షం పడలేదు, పొలాలు ఎండిపోయాయి, బావులు ఖాళీ అయ్యాయి, ఆహారం కొరత మొదలైంది. భీమాజీ మాటలు నిజమయ్యాయి. బాబా తప్ప అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజల మనసుల్లో మళ్ళీ అనుమానం మొదలైంది. కానీ బాబా మారలేదు. అదే ప్రశాంతత, అదే మౌనం, అదే మాట, సబూరి అని. ఒకరోజు ఊరిలో ఒక చిన్న పిల్లాడు అలసిపోయి కుప్ప కూలిపోయాడు. ఆకలి ఆకలి అంటూ. ఆ తల్లి బాబా ముందు కుప్ప కూలిపోయింది. బాబా, నీవు దేవుడివైతే కాపాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్వాస ఆపుకున్నారు అని అన్నది. బాబా ఆ పిల్లవాడిని చూశాడు, ఆ తల్లిని చూశాడు. ఆయన అన్నాడు, ఈరోజు ఈ ఊరిలో ఎవరైనా తినకుండా ఉంటారా అని. అందరూ ఒకరినొకరు చూశారు. అది ఆజ్ఞ కాదు, అది ప్రశ్న. కానీ ఆ ప్రశ్న ప్రతి మనిషిని కదిలించింది. ఆ రోజు షిరిడీలో ఒక అద్భుతం జరిగింది. వర్షం కాదు, బంగారం కాదు, పంచుకోవడం. ఎవరికి ఉన్నది వాళ్ళు తెచ్చారు. కొంచెం అన్నం, కొంచెం పప్పు, కొన్ని నీళ్లు. ఆ రోజు షిరిడీలో ఎవ్వరూ ఆకలితో పడుకోలేదు. భీమాజీ దూరంగా నిలబడి చూశాడు. అతని కళ్ళల్లో ఏదో కరిగింది. కొన్ని రోజులకు అనుకోకుండా వర్షం పడింది. అది పెద్ద వర్షం కూడా కాదు, మనుషులకి సరిపడ వర్షం. పొలాలలో పచ్చదనం కనిపించింది. ప్రజలు బాబా దగ్గరకు పరిగెత్తారు, బాబా కాపాడారు అని. బాబా మాత్రం గట్టిగా అన్నాడు, నేను కాదు,
మీ ఓర్పు మిమ్మల్ని కాపాడింది అని. అద్భుతం అంటే ప్రకృతి మారడం కాదు, మనిషి మారటం. భీమాజీ ఆ రోజు మసీదు దగ్గరికి వచ్చాడు. తల దించుకున్నాడు. నన్ను క్షమించు అని బాబా వైపు చూస్తూ అన్నాడు. బాబా నవ్వుతూ, నన్ను కాదు, నిన్ను నువ్వే క్షమించుకోవాలి అని అన్నాడు. అక్కడితో షిరిడీ పూర్తిగా మారిపోయింది. బాబా ఇక ఫకీరు కాదు, అద్భుతకారుడు కాదు, ఆయన ఒక మార్గం. శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే ఓర్పు. ఈ 2 మాటలు షిరిడీ జీవిత సూత్రాలు అయ్యాయి. ఆ రోజు రాత్రి బాబా మసీదు బయట కూర్చొని నక్షత్రాల వైపు చూశాడు. ఎవరో వచ్చి అడిగారు, బాబా మీరు ఇక్కడే ఉంటారా అని. బాబా మెల్లగా అన్నాడు, నన్ను చూసే కళ్ళున్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని. ఆ మాట అర్థం అప్పుడు ఎవ్వరికీ తెలియలేదు, కానీ కాలమే ఆ మాటకు అర్థం చెప్పేసింది. ఇప్పటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మీరు సాయిబాబాను కనుక నమ్మినట్లయితే సాయిబాబా యొక్క ఆశీర్వాదం మీకుంటుంది. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.